ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రిమోటెడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ ఇలాంటి ఇమ్యూన్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ అయ్యి ఆర్ రక్త ప్రసరణ సరిగ్గా లేక కూడా రికరెంట్‌గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్‌ది ఒబెసిటీ అండ్ హై బిఎం. చాలా మందికి మేము వెయిట్ తగ్గండి, వెయిట్ తగ్గితే సక్సెస్ రేట్స్ బాగుంటాయి అని చెప్తే చాలా మంది దాన్ని సీరియస్‌గా తీసుకోవట్లేదు. డెఫినెట్‌గా ఒబెసిటీ అండ్ హై బాడీ మాస్ ఇండెక్స్ ఉన్న వాళ్ళలో హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళలో గర్భసంచి లోపల యుట్రైన్ రిసెప్టివిటీ తగ్గుతుంది అండ్ ఆ మగవాళ్ళలో స్పర్మ్ క్వాలిటీ తగ్గుతుంది, ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది. సో దానివల్ల ఎంబ్రియో క్వాలిటీ కూడా తగ్గుతుంది అండ్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ కూడా అవ్వచ్చు ఐవీఎఫ్స్‌లో. సో హై బిఎంఐ అండ్ ఒబెసిటీ వల్ల కూడా రికరెంట్‌గా ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మిస్‌క్యారేజెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకొకటి మెడికల్ డిజార్డర్స్ అంటే ఫాదర్ గానీ, మదర్ గానీ బీపీ గానీ, టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ గానీ ఆర్ థైరాయిడ్ గానీ ఇట్లాంటివి షుగర్, బీపీ ఆర్ థైరాయిడ్ ఉన్నప్పుడు కూడా రికరెంట్‌గా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లాస్ట్‌ది వచ్చేసి ఏజ్. వెరీ ఎర్లీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నా అంటే టీనేజ్‌లో ప్రెగ్నెన్సీస్ వచ్చినా ఆర్ చాలా లేట్‌గా ఎల్డర్లీ వుమెన్‌కి ప్రెగ్నెన్సీస్ వచ్చినా కూడా అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ రికరెంట్ అబార్షన్స్‌కి కారణాలు. సో ఎప్పుడైతే 2 ఆర్ మోర్ అబార్షన్స్ వితిన్ 5th మంత్ రిపీటెడ్‌గా అవుతున్నాయో అప్పుడు మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్ చేసుకోవాలి. థాంక్ యూ.